ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికి 19,138 కోట్లు పబ్లిక్ అకౌంట్లో ఉన్నింది. అంటే ఎంప్లాయీస్కు సంబంధించినది డిపాజిట్స్ ఇతర ఏవైతే ట్రాన్సాక్షన్లకి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్లకి రాష్ట్ర ఆదాయానికి సంబంధం లేకుండా ఉండే డబ్బులు కేవలం రాష్ట్రం బ్యాంకర్ మాదిరి టెంపరీగా మనం రాష్ట్రం దగ్గర పెట్టే డబ్బులు ఏదైతే పబ్లిక్ అకౌంట్ అంటామో 19,138 కోట్లు ఉన్నిందండి. మీరు 2018-19 దిగిపోయే నాటికి 76,516 కోట్లు అయిందండి. అంటే మీరు ఎంప్లాయీస్ డబ్బులు 57,378 కోట్లు ఎంప్లాయీస్ డబ్బులు మీరు ఇతర పర్పసెస్కు వాడినారు. 2023-24 మేము దిగిపోయేటప్పటికి ఆ పబ్లిక్ అకౌంట్ కాస్త 77,171 అయిందండి. మీ లెక్కల ప్రకారం ఏది, మీ లెక్కలే టోటల్ చేసుకోండి. అంటే 5 సంవత్సరాల తర్వాత మేము మీ మీద పెంచినది 655 కోట్లు మాత్రమే. మీరు 2014-15 ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికి 18-19 దిగిపోయేటప్పటికి ఎంప్లాయీస్కు సంబంధించిన డబ్బులు 57,378 కోట్లు 57,378 కోట్లు వాడితే మేము కేవలం 655 కోట్లు మాత్రమే ప్రభుత్వ అవసరాలకు వాడినది. మీరండి మాకు చెప్పేది ఎంత అన్యాయంగా. గ్యారంటీస్ అండి, మాట మాట్లాడితే గ్యారంటీసు మీరు ఇచ్చినది కదండి. ఇది గ్యారంటీసు పేజ్ నెంబర్ 16 మీరు ఇచ్చినది కదా గ్యారంటీసు. గ్యారంటీస్ ఎంత ఇచ్చినారండి? పవర్ కానీ అదర్ కానీ గ్యారంటీస్ చూస్తే 30 అంతా కలిస్తే 1,54,797 కోట్లు మీదే కదండి ఫిగర్. మళ్ళీ ఏ విధంగా ఈరోజు చెప్తున్నారు దీంట్లో చూపించిన ఫిగర్ కాదని? ఏ విధంగా మీరు గ్యారంటీలు ఎక్కువ అంటున్నారు? ఏ విధంగా కార్పొరేషన్ అప్పులు ఎక్కువ అని అంటున్నారు? ఎంత అన్యాయం అండి. ఎందుకు ఇట్లా అంటే మీకు అర్థం కావడం లేదా, లేదా అర్థం కానట్లు మీరేమన్నా ఇది చేస్తున్నారా? నాకైతే చాలా విచిత్రంగా ఉంది అసలు ఇది. పోనీ మీరు ఇచ్చిన అకౌంట్స్ కదండి, ఇది కాక ఇదేందండి ఇది?